వాస్తవంగా నిన్న 9 మంది ఎమ్మెల్యేలతో, మొన్న ఒక ముగ్గురు ఎమ్మెల్యేలతో తనకు సంబంధించినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు, తను పోను మిగతా 20 మంది ఎమ్మెల్యేలతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు. వాళ్ళకి సంబంధించి నియోజకవర్గానికి ఏం కావాలో, ఏం చేయించాలో చెప్పమంటే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తున్నారు అన్నటువంటిది జనసేన ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఏ ఎమ్మెల్యే ఏమేమి చెప్పారు వివరాలు అన్నట్టు. అయితే సాక్షి దీనికి భిన్నమైన కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. మనం గెలిచిన నియోజకవర్గాల్లో సైతం టీడీపీ నేతలే పెత్తనం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే క్షేత్రస్థాయిలో జనసేన బలోపేతానికి అవసరమైన కమిటీ నిర్మాణం సమర్థవంతంగా చేపట్టే పరిస్థితి లేదు. అటు జనసేన ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ ఎదుటి వాపోయారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాల మీద ఎమ్మెల్యేలు మండల బుద్ధప్రసాద్, దేవ వరప్రసాద్, లోకం నాగమాధవి, గిడ్డి సత్యనారాయణ, పంత నానాజీ, సిహెచ్ వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పరిస్థితి గురించి పవన్ కళ్యాణ్ ప్రశ్నించినప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలు జనసేన ఉనికి సైతం ప్రమాదంలో పడేలా ఉందని వాపోయినట్టు పోగొట్ట టీడీపీ నేతలు పెత్తనం చేస్తున్నట్టు ప్రభుత్వ కార్యాలయాల్లో జనసేన నాయకులు పనులు చేయించుకునేందుకు టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారని అధినేతకు వివరించినట్టు సమాచారం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో కనీసం సగం సీట్లని జనసేనకి ఇచ్చే పరిస్థితి ఉండడంతో పాటు ఆ మేరకు స్పష్టమైన హామీ ఉంటే కానీ గ్రామ స్థాయిలో బలమైన పార్టీ కమిటీలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదని అధినేత పవన్ కళ్యాణ్కి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వివరించినట్టు సమాచారం. ఈ సందర్భంగా అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని, అయితే జనసేన ఎమ్మెల్యేలు సైతం నియోజకవర్గంలో కూటమి నేతలతో సఖ్యతగా ఉండాలని సూచించినట్టు సమాచారం. నియోజకవర్గాల్లో టీడీపీ నేతలతో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించుకుంటూ మిగిలిన 2 కూటమి పార్టీల నేతలతో నిబద్ధతతో కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించినట్టు సమాచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. అది ఎంతవరకు వాస్తవమో పవన్ కళ్యాణ్కే తెలియాలా, ఎమ్మెల్యేలకి తెలియాలా?